ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా నేడు ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ నిరసనకు దిగనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పలుమార్లు ఆరోపించిన ఆయన అందుకు నిరసనగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాకు జంతర్ మంతర్ను వేదికగా చేసుకున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండటానికి నిశ్చయించుకున్న జగన్ ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా నేడు ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ నిరసనకు దిగనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీలో పరిగెత్తారు. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ధర్నాకి సంబంధించి కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, రాజకీయంగా కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి దాడులు, హత్యాకాండ, పల్నాడు ఘటన, పొంగనూరు ఘటనతో పాటుగా వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరిగినటువంటి అకృత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిరసన తెలిపింది. అందులో భాగంగానే మొదట రాష్ట్ర గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీలో నిర్వహించేటువంటి ధర్నా కార్యక్రమం తర్వాత ప్రధాని, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసేటువంటి కూడా అవకాశం ఉంది. వాటిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. రాష్ట్రానికి నెలకొన్నటువంటి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా వీడియో క్లిప్స్ కూడా ప్రదర్శించబోతున్నారు. వీటన్నిటికీ కూడా ఆయా కేంద్ర మంత్రులకు, అదేవిధంగా ప్రధానికి, రాష్ట్ర గవర్నర్ కూడా ఇప్పటికే అందజేసినటువంటి మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. జగన్ కూడా ఇప్పటికే ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకుని ధర్నాలో పాల్గొనేందుకు సమాయత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఢిల్లీ చేరుకుంది. కాసేపట్లో ఆందోళన కూడా ప్రారంభం కాబోతుంది. సుధాకర్.